కాలక్షేపం క్లబ్ లోకి పాలిటిక్స్ చొరబడ్డాయి. రిటైర్డ్ ఉద్యోగుల రిక్రియేషన్ రాజకీయ నాయకులకు అడ్డాగా మారింది. అక్కడ వేరే దందాలు ఎక్కువైపోయాయని సీనియర్ సిటిజన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. 5 ఏళ్లు సైలెంట్ గా ఉన్న మెంబర్స్ కొత్త ప్రభుత్వం రాగానే ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నారా? అనంతపురం క్లబ్ పై పట్టు కోసం టీడీపీ, వైసీపీ పావులు కదుపుతున్నాయా? రాజకీయ అడ్డాగా మారిందా? అసలు కంటే కొసరెక్కువైందా? అనంతపురం క్లబ్ లో ఆధిపత్య పోరు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ ది సుదీర్ఘ చరిత్ర. ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం 1945లోనే ఏర్పాటైంది క్లబ్. రిటైర్డ్ ఉద్యోగుల కాలక్షేపం కోసం మొదట్లో ఏర్పాటైన రిక్రియేషన్ క్లబ్ ఇప్పుడు రాజకీయాలు, సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారిపోయిందని అనంతపురం క్లబ్ మెంబర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్, స్నూకర్ లాంటి ఆటలతో కాసేపు కాలక్షేపం చేసే ఉద్దేశంతో అనంతపురం క్లబ్ ఏర్పాటైంది. కాలక్రమేణా ఆఫీసర్స్ క్లబ్ లోకి రాజకీయాలు చొరబడ్డాయి. మొదట్లో కేవలం రిటైర్డ్ అయిన ఉద్యోగులే సభ్యులుగా ఉండేవారు. వారితో క్లబ్ నిర్వహణ కష్టమవడంతో వివిధ రంగాల ప్రముఖులకు జీవితకాల సభ్యత్వం ఇస్తూ అనంతపురం క్లబ్ లో చేర్చుకున్నారు. రాను రాను అది రాజకీయ నాయకులుగా అడ్డాగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందనేది అనంతపురం క్లబ్ సభ్యుల ఆవేదన. ప్రస్తుతం అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ లో 1500 మంది దాకా సభ్యులున్నారు. ఎప్పుడైతే 60,000 కట్టి లైఫ్ టైం మెంబర్షిప్ తో బయట వ్యక్తులు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి క్లబ్ లో వారి ఆధిపత్యం పెరుగుతూ పోయింది. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ బైలా ప్రకారం లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న సభ్యుల సంఖ్య 30% లోపే ఉండాలి. కానీ ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది. రిటైర్డ్ ఉద్యోగుల కంటే అనంతపురం నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు అనంతపురం క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి సభ్యత్వం ఇచ్చారన్నది రిటైర్డ్ ఉద్యోగుల ఆరోపణ. అనంతపురం క్లబ్ లో పెత్తనం చెలాయిస్తున్న కొంతమంది 10,000, 20,000కే లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి సభ్యుల్ని చేర్చుకున్నారని, సభ్యత్వం సొమ్మును కూడా పక్కదారి పట్టించారన్నది అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ పాత సభ్యుల ఆరోపణ. వాస్తవానికి అనంతపురం క్లబ్ ప్రెసిడెంట్ గా కలెక్టర్, వైస్ ప్రెసిడెంట్ గా జిల్లా ఎస్పీ ఉంటారు. సభ్యులు ఎన్నుకునే వ్యక్తి హానరబుల్ సెక్రటరీగా ఉంటారు. జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్లను కూడా ఎన్నుకుంటారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ గత 3-4 ఏళ్లుగా ఎన్నికలనేదే లేకుండా ఏకపక్షంగా రాజకీయ నాయకులు చెప్పిన వారినే సెక్రటరీగా నియమించారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. ముఖ్యంగా అనంతపురం క్లబ్ లో 2-3 ఏళ్లుగా రాప్తాడు వైసీపీ నాయకుల జోక్యం పెరిగిందని అనంతపురం క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అనంతపురం క్లబ్ లో జరుగుతున్న నిర్వాకాలపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై విచారణ జరిపించి అక్రమంగా సభ్యత్వం పొందిన వారిని తొలగించాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్డీఓ స్థాయి అధికారితో అనంతపురం క్లబ్ పై విచారణకు ఆదేశించారు. లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి సభ్యులుగా చేరిన వారు ఎన్నికలు జరగాలని పట్టుబడుతోంటే అక్రమంగా చేరిన వారిని తప్పించాకే ఎన్నికలు జరపాలని, లేదంటే ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పావుల్ని కదుపుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోక్యంతో అనంతపురం క్లబ్ ఎన్నికల వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. పేకాట ఆడించేందుకే ఎమ్మెల్యే క్లబ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటే, సెటిల్మెంట్లు, దందాలకు అడ్డాగా మారిన అనంతపురం క్లబ్ ని వైసీపీ నాయకుల చేతుల్లోంచి బయటపడేసేందుకే జోక్యం చేసుకున్నానంటున్నారు దగ్గుబాటి ప్రసాద్. దాకా అనంతపురం క్లబ్ లో సాధారణ సభ్యులు, జీవితకాల సభ్యుల మధ్య కొనసాగిన వివాదం కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీ ఆధిపత్య పోరుగా మారిపోయింది.